99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి భీముని గుమ్మం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వినతి పత్రం అందజేసిన అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొలిశెట్టి సురేష్ రాజ్, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా హిందూపూర్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తలలో పట్టుకుంటున్న అధికారులు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చేసిన పనికి డబ్బులు అడిగినందుకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇబ్బంది పెట్టినందుకు సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగిన మహేష్ అనే వ్యక్తి పనిచేసిన దానికి డైరీ బకాయిలు చెల్లించకపోగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు అని అతని భార్య లక్ష్మి ఆరోపించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్తే రహదారిలో వాటర్ పైప్ లైన్ పగిలి గత కొద్ది రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అవి లీక్ అయిపోవడం వల్ల ఆ లైన్ ప్రజానికానికి కూడా సరిపోని నీళ్లు రావడం లేదని చెప్తున్నారు. సమస్యపై స్థానిక ప్రజల అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి మరియు ఉన్నత స్థాయి అధికారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రజలకు అవగాహన తెలపాలి అని, రిపేర్లు ఏమైనా ఉంటే 1-2 రోజుల్లో తీర్చాలని చెప్తున్నప్పటికీ సంబంధిత అధికారుల తీరు సర్వతా విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా లీక్ అయిన పైపులను రిపేర్ చేసి సమస్యను తీర్చాలని, సరిపోను నీళ్లు అందించాలని అధికారులు, ప్రజలు వేడుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సెలా సరస్సు వద్ద ఘటన ఫోటోలు దిగుతుండగా ఉన్నట్లుండి మంచు విరవడంతో లోపల పడిపోయి 2 పర్యాటకులు మృతి. ఓ మృతదేహాన్ని పైకి తీసిన అధికారులు మరో మృతదేహం కోసం గాలింపు. ఖమ్మంలో పెండింగ్ నగర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం 9వ డివిజన్ రోటరీ నగర్ లో 30 లక్షలతో 400 మీటర్ల మేరకు నిర్మించిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని కొత్తగా చూసిన వారు చాలా మార్పు వచ్చినట్లు గమనిస్తున్నారని, పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయిందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు మిగిలి ఉన్న 4 నెలల సమయంలో కార్పొరేట్లు పూర్తి చేయించుకోవాలని మంత్రి సూచించారు. నగరంలో చేపట్టిన రోప్వే, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. లకారం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీర్జ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీపీ, శరద్ పవార్, ఎంఎన్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలను సైతం వెనుక్కునెట్టిన ఎంఐఎంఏ పార్టీ 126 సీట్లు సాధించి మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ముస్లింలు అత్యధిక శాతం అంటే 60% పైన ఉన్న కార్పొరేషన్ అన్ని కూడా ఎంఐఎం గెలిచింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందువులు ఇప్పటికైనా మేల్కోండి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ మెజార్టీ అయితే ఆ మెజార్టీ స్థానాలన్నీ కూడా ఎంఐఎం గెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో రామవరంలో యూత్ కాంగ్రెస్ జిల్లా గడ్డం రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మరియు డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న తోటి కలిసి పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మరియు సాధన గ్రౌండ్స్ లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఎర్రలింగేష్ ఆహ్వానం మేరకు టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించిన గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్ తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజానాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. తన అపార ప్రతిభ, ఆత్మనిర్భరం, ప్రజాసేవ తపనతో సాధించిన విజయాలు ఆయన మరణాంతరం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతూనే ఉన్నాయి. తెలుగు ప్రజలందరి ప్రేమతో అన్నగారు ప్రసిద్ధి చెందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి మట్టా రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్, ఎన్ఎస్యుఏ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.